నేనే పైన ఉండాలి, నేనే పైకి రావాలి, ఈ పేరు, పలుకుబడి, హోదా, బలగాలు నాకే దక్కాలి అనేటువంటి గుణం ఉండదు. నాతో పాటు వీరు కూడా పైకి రావాలి. ఇంకా చెప్పాలంటే నాకంటే వీరు ఉన్నతమైన స్థాయికి రావాలి. ఉన్నామా ఈరోజు? అలా చేసేటువంటి ప్రార్థన మనలో ఉందా? ప్రభువా, నన్ను దీవించకపోయినా పర్లేదు ప్రభువా, తనను దీవించండి. తన కుటుంబంలో చాలా కష్టాలు ఉన్నాయి ప్రభువా, తన కుటుంబంలో అప్పుల బాధలు ఉన్నాయి తండ్రి. ఏ క్షణాన ఎప్పుడు వారు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారేమో అనేటువంటి భయం నాలో ఉంది ప్రభువా. నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నాను, వారిని దీవించండి ప్రభువా. అలా చేస్తున్నామా ప్రార్థన? నాకు మంచి మార్కులు రాకపోయినా పర్లేదు తండ్రి, కానీ తనకు మంచి మార్కులు ఇవ్వండి, మంచి జ్ఞానంతో నింపండి ప్రభువా. చేస్తున్నామా ప్రార్థన? నాకు ఉద్యోగం దక్కకపోయినా పర్లా ప్రభువా, వారి కుటుంబ పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది, తనకు ఉద్యోగాన్ని ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నామా? ఈ మనసే క్రైస్తవ మనసు, క్రీస్తు మనసు. ఎదుటి వారి యొక్క క్షేమాన్ని కోరే మనసు మనకి చాలా ప్రాముఖ్యతాధిపతులు మనం చూసేది అదే. తనకంటే క్రింది స్థాయిలో ఉన్నటువంటి దాసుని కొరకు అల్లాడిపోతున్నాడండి, ఆరాటపడుతున్నాడు. ఎలాగైనా ఇతన్ని స్వస్థపరచాలి, ఎలాగైనా ఇతనికి బాగు చేయాలి. ఎందుకంత తొందర? తన బంధువు కాదు, తన మిత్రుడు కాదు, తన ఆప్తుడు కాదు, తన పై అధికారి కాదు, ఎవరు కారు. అయినా సరే తనకి టెన్షన్, తనని ఎలాగైనా బాగు చేయించాలి. గంటలు గడుస్తున్నాయి, రోజులు దాటిపోతున్నాయి, ఇంకా రోగం ముదిరిపోతూ ఉంది. ముదిరిపోకముందే, మనిషి చేయి జారక ముందే అతన్ని బాగు చేయించాలి. ఈ తాపత్రయం ఉంది చూశారు, అది మనకి ఈరోజు అవసరం.